ఆర్డర్ పొట్ట దిగువ భాగాన ఉండే ప్యాంక్రియాస్ గ్రంథిని యాక్టివేట్ చేయడానికి వక్రాసన్. షుగర్ ఉన్నవారికి తగ్గించడానికి, లేని వారికి రాకుండా చేయడానికి, ఇన్సులిన్ ఉత్పత్తి పెరగడానికి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే నిరోధకత తగ్గించడానికి వక్రాసన ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. కాళ్ళు చాపేసి చేతులు వెనక్కి పెట్టుకుని దండాసనలో కూర్చున్న తర్వాత కుడికాల్ని మోకాల దగ్గర మడిచి కుడి పాదాన్ని ఎడమ మోకాల దగ్గర అట్లా పెట్టేస్తాం. ఇప్పుడు ఎడమ చేతిని కుడికాలు పైనుంచి వేసి చేత్తో కాలు నెట్టుకున్న నుంచోబెట్టిన కాలు వాలకూడదు. కుడి చేయి వెనక్కి పెట్టేసి మెడని నడుముని కుడివైపు అట్లా ట్విస్ట్ చేస్తాం. ఇలా చేయటం ద్వారా ప్యాంక్రియాస్ గ్రంథి బాగా నొక్కబడుతుంది, స్టిమ్యులేట్ అవుతుంది. ప్రెషర్కి బ్లడ్ సప్లై ఇప్పుడు ప్యాంక్రియాస్ దగ్గర ఆగుతుంది. లివర్ కానీ పొట్టాప్రేగులు కూడా బ్లడ్ సప్లై ఇప్పుడు ఆగటం జరుగుతుంది. ఆసన స్థితిలో కదలకుండా అట్లా ఒక 20 సెకండ్లు, 40 సెకండ్లు, 1 మినిట్ నిదానంగా 2 నిమిషాల సేపు ఒక్కరాసన కూడా మీరు వేయగలుగుతారు. మెల్లగా తీసేస్తారు ఉండలేనప్పుడు. చేతులు వెనక్కి పెట్టుకున్నట్లా రిలాక్స్ అయ్యి ఒక 10 సెకండ్లు మరోవైపుకి వక్రాసన చేయవలసి ఉంటుంది. ఈసారి కుడికాలు చాపేసాం, ఎడమ కాలుని మడిచెట్లా పెట్టాం. కుడి చేతిని ఎడమ కాలు పైనుంచి వేసేసి ఎడమ చేతిని వెనక్కి పెట్టి నడుముని వెడని వెనక వైపు ట్విస్ట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా వంకరగా నడుముని తిప్పుంచుతాం కాబట్టి ట్విస్టింగ్లో ప్యాంక్రియాస్కి లివర్కి మంచి మేలు జరుగుతుంది. లివర్ యాక్టివ్గా ఉంటే బ్లడ్లో గ్లూకోజ్ని కూడా అది నియంత్రణ చేసేస్తుంది అన్నమాట. ఉండలేనప్పుడు మెల్లగా వక్రాసన్ని తీసేసి అలా దండాసనలో కాళ్ళు చాపేసి రిలాక్స్ అవుతారు. అలవాటు మీద మీరు సమయాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి.